వెల్కమ్ టు డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ వీసా ప్రోస్ ఎండి షేక్ ఆజాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో ట్రంప్ రాగానే అందరి చూపు అటువైపే ఉంది. అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, దానివల్ల భారత్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని. సో ఆయన రావడం ఫస్ట్ సైన్ చేసేసారు. మరి అదే బర్త్ రైట్ క్యాన్సిలేషన్ గురించి ఇప్పుడు మొత్తం సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక మీదట పౌరసత్వం కష్టమేనా, దాన్ని ఎలా చూడాలి? సో పౌరసత్వం గురించి మనం మాట్లాడుకుంటే, అమెరికాలో ఎవరైతే పుడతారో, జన్మతః ఎవరైతే అక్కడ పుడతారో వాళ్ళందరూ ఆటోమేటిక్గా అమెరికన్స్ అవుతారండి. ఓకే. సో అయితే ఇప్పుడు ట్రంప్ ఈ తీసుకున్న నిర్ణయం ఎటువంటి నిర్ణయం అంటే, సో ఇప్పుడు ఎవరైతే అమెరికాలో పుడతారో, సో కానీ వాళ్ళ పేరెంట్స్ 100% అమెరికన్స్ కూడా అయి ఉండాలి. అటువంటి అప్పుడే వాళ్ళు అమెరికన్స్ అవుతారు. అలా కాకుండా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్ ఫాదర్ వేరే దేశానికి చెందిన వాళ్ళైతే, వాళ్ళు అక్కడ ఇల్లీగల్గా నివసిస్తున్నా, వాళ్ళు అక్కడ నాన్ ఇమిగ్రెంట్స్ వీసా మీద ఉన్నా, సో మన ప్రవాస భారతీయులు చాలా మంది ఉన్నారు అమెరికాలో. అంటే ఇండియన్ సిటిజన్స్ అమెరికాలో పనిచేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఎవరైనా పుట్టినా సరే వాళ్ళు ఆటోమేటిక్గా అమెరికన్స్ కారు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయడం జరిగింది. కానీ ఇది కాన్స్టిట్యూషన్ బేసిక్గా 1800 శతాబ్దంలోనే కాన్స్టిట్యూషన్, అమెరికన్ కాన్స్టిట్యూషన్ అలా డిజైన్ చేశారు. సో దాన్ని కాదని ముందుకు వెళ్ళడం జరుగుతుందో లేదో మనం వేచి చూడాలి. ఎందుకు అంటే ఇంత పెద్ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అప్రూవల్ కూడా కావాలి. సెనెట్లో అప్రూవల్స్ ఉండాలండి. సో 2 పార్టీ వాళ్ళు అప్రూవల్స్ ఇస్తే దానికి ముందుకు వెళ్తారు. అదేవిధంగా కాన్స్టిట్యూషన్లో కూడా అది పెద్ద చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎవరైతే అమెరికాలో వేరే దేశస్థులు వాళ్ళకి పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా అమెరికన్స్ కాకుండా ఉండాలి అని చెప్పి ఈ సైన్ చేయడం అనేది జరిగింది. సో మెయిన్గా మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అమెరికాకి చదువుకోవడానికి స్టూడెంట్ వీసాగా వెళ్తారండి. తర్వాత వర్క్ వీసా, H1B వీసా అప్లై చేసుకుంటారు. ఆ తర్వాత నెమ్మదిగా గ్రీన్ కార్డ్కి అప్లై చేస్తారు. ఇప్పుడున్న క్యాల్కులేషన్ ప్రకారంగా గ్రీన్ కార్డ్ రావడానికి దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల వరకు పడుతుంది. సో ఈ టైంలో గ్రీన్ కార్డ్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పుట్టిన పిల్లలు కానీ, లేదంటే H1B మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పుట్టబోయే పిల్లలు కానీ, వాళ్ళు అమెరికన్స్ కారు, అనర్హులు అని చెప్పి ఈ ఎగ్జిక్యూట్ ఆర్డర్ సైన్ చేయడం జరిగింది. కానీ ఇది ఇంకా అప్రూవల్ అయితే మనకి 100% రాలేదు. ఎందుకు అంటే ఆ కాన్స్టిట్యూషన్లో కంపల్సరీగా చేంజ్ చేసిన తర్వాత మాత్రమే అది ముందుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల చాలామంది భారతీయుల్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏంటి అని. సో ఇంత పెద్ద చేంజ్ చేయాలంటే 100% కంపల్సరీగా వాళ్ళ కాన్స్టిట్యూషన్ అనేది కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్. అయితే ఇప్పుడు మరి వీసా మీద కూడా ఏమన్నా ఆంక్షలు విధించే అవకాశం ఉందా? ఎందుకంటే చాలామంది ఇప్పటికి అప్లై చేసుకున్న వాళ్ళకి కానీ రాబోయే వాళ్ళకి కానీ ఏమన్నా కష్టమయ్యే అవకాశం ఉందా? సో వీసాల గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే, ఏదైతే మన వర్క్ వీసా కేటగిరీ కానీ, లేదంటే స్టూడెంట్ వీసా కేటగిరీ కానీ, లేదంటే పర్మనెంట్ వీసా గ్రీన్ కార్డ్ వీసా కేటగిరీ కానీ, సో వీటిల్లో ఇంకొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెచ్చి కఠినతరం చేసే అవకాశం ఉంటుంది. అంతేగాని ఆల్రెడీ ఉన్న వీసాల్ని క్యాన్సిల్ చేసే ఆప్షన్ అయితే ఉండదండి. ఒకసారి వీసా వచ్చిన తర్వాత లీగల్గా ఎవరైతే యూఎస్లో పనిచేసుకుంటున్నారో అమెరికాలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇల్లీగల్గా ఎవరైతే పనిచేసుకొని ఇల్లీగల్గా ఎవరైతే అక్కడ ఉంటున్నారో వాళ్ళని మాత్రం కొంచెం వెనక్కి పంపించే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇంకా ముందు కూడా మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అప్లై చేసుకొని అమెరికా వెళ్ళే వీసా ఎవరైతే హోల్డర్స్ ఉంటారో వాళ్ళు కూడా కొంచెం చూసి జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వస్తుంది. డాక్యుమెంటేషన్ పరంగా కానీ, లేదంటే రూల్స్ పరంగా కానీ ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన రూల్స్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. వీసాకు సంబంధించి ఇంత కాలపరిమితి కానీ, లేకపోతే ఇన్నేళ్ళు ఉండాలి అని కానీ, ఇంకేమన్నా కొత్తగా మార్పులు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? అంటే జనరల్ ఆడియన్స్లో రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దట్ దాని మీద కూడా ఇంకేమన్నా ఆంక్షలు వచ్చే అవకాశం ఉందా? సో ప్రస్తుతానికి ఒక్కొక్క వీసా, ఒక్కొక్క కేటగిరీ వీసాకి ఒక్కొక్క పరిమితి ఉంటుందండి, ఒక్కొక్క వ్యాలిడిటీ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్ వీసా కేటగిరీ తీసుకుంటే చాలామంది ఇండియా నుంచి ఎక్కువ వెళ్ళే వీసా వచ్చేసి స్టూడెంట్ వీసా అండి. సో స్టూడెంట్ వీసా తీసుకుంటే వాళ్ళకి 5 సంవత్సరాల
పరిమితి ఇస్తారు. సో దాని తర్వాత H1 వీసా విచ్ ఈజ్ వర్క్ వీసా, మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా అది వచ్చేసి 6 సంవత్సరాల వీసా ఉంటుందండి. సో ఈ పరిమితుల్లో ఎటువంటి చేంజెస్ అయితే ప్రస్తుతానికి రాలేదు. సో ఈ 5 సంవత్సరాల వీసాలో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 2 సంవత్సరాల్లో వాళ్ళు మాస్టర్స్ కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకొని తర్వాత వర్క్ పర్మిట్కి ఈజీగా కన్వర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అలా కన్వర్ట్ అవ్వడానికి H1B అనేది ఒక చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో కాల పరిమితులు అంటే వీళ్ళ వీసా వ్యాలిడిటీ పరిమితులు ఎటువంటి చేంజెస్ అయితే ప్రస్తుతానికి తీసుకురాలేదు. కానీ H1B నుంచి గ్రీన్ కార్డ్కి ఎప్పుడైతే అప్లై చేస్తారో చాలామంది కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడున్న క్యాలిక్యులేషన్ ప్రకారంగా దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రీన్ కార్డ్ నుంచి తర్వాత ఫైనల్గా పౌరసత్వం అంటే అమెరికన్ సిటిజన్ అవ్వడానికి కూడా కొంత వ్యవధి కొంచెం మనం ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చాలా మందిలో కన్ఫ్యూజన్ కూడా ఉంటుందండి. గ్రీన్ కార్డ్ అంటే ఏంటి, పౌరసత్వం అంటే ఏంటి? గ్రీన్ కార్డ్ అంటే మీరు ఇండియన్ సిటిజను, మీరు పర్మనెంట్గా అమెరికాలో ఉండడానికి ఇచ్చే వీసానే గ్రీన్ కార్డ్ అంటారండి. సో అదే మీరు పౌరసత్వం అంటే మీరు ఇండియన్ పౌరసత్వం మీరు వదిలేసుకొని అమెరికా పౌరసత్వం అంటే అమెరికన్ పాస్పోర్ట్ మీరు చేతిలో పెట్టుకుంటారు. దానివల్ల మీకు సగటు అమెరికన్గా మీకు అన్ని కాన్స్టిట్యూషన్ రైట్స్ ఉంటాయి. మీరు ఆ దేశంలో ఓటు కూడా వేయచ్చు. అక్కడ నుంచి వచ్చే గవర్నమెంట్ పాలసీస్, అక్కడ నుంచి వచ్చే గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి బెనిఫిట్స్ అయినా సరే మీరు పొందొచ్చు. సో ఈ టైం ఫ్రేమ్లో మనకి కొంచెం జాప్యం అనేది జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే కన్వర్షన్ బేసిక్గా H1B నుంచి గ్రీన్ కార్డ్ కన్వర్షన్లో కానీ గ్రీన్ కార్డ్ నుంచి సిటిజన్షిప్ కన్వర్షన్లో కానీ కొంత జాప్యం, కొంత డిలే అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో దట్ పెద్దగా మార్పులు లేకపోయినా ముందంత ఈజీగా ఉండదు అన్నదైతే అర్థమవుతోంది. అవునండి. సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.